గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు వైసీపీ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పినా ఇంకా తీరు మార్చుకోలేదని ఎమ్మెల్యే అరవింద్ బాబు అన్నారు. సొంత చెల్లెలిపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదని విమర్శించారు. నాయకుడికి తగిన కార్యకర్తలు అన్నట్టుగా వైసీపీ శ్రేణుల ఆలోచన విధానం అవినీతి దుర్మార్గాలతో నిండి ఉంది. ప్రజలు గత ఎన్నికల్లో వారికి బుద్ధి చెప్పినా ఇంకా మారలేదు. అనవసర వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులతో అబద్ధాన్ని నిజంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. విద్యారంగంలో గణనీయమైన మెరుగుదల సాధించామని అన్నారు. అమెరికా, ఇరాన్ యుద్ధ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా 80% వరకు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని, అమెరికాలోనూ ధరలు భారీగా పెరిగాయని అరవింద్ బాబు వివరించారు. అయితే ప్రధాని మోదీ దూరదృష్టి వల్ల దేశంలో కేవలం 3% మాత్రమే ధరలు పెరిగాయని చెప్పారు. నరసరావుపేటలో వైసీపీ నేతకు చెందిన ఒక విద్యార్థి అనూష అనే యువతిని దారుణంగా హత్య చేశాడని, ఆ ఘటనపై తాను తీవ్రంగా పోరాడానని, కలెక్టర్ ద్వారా వెంటనే 10 లక్షలు ఇప్పించామని గుర్తు చేశారు. వైసీపీ పాలనలో తనపై 64 కేసులు నమోదు చేశారని, పోలీసులతో దాడులు చేయించారని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనకు అండగా నిలవటం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. వైసీపీ శ్రేణులు కూడా భాగస్వాములు కావాలని సూచించారు. ఇవాళ ప్రజలందరూ కూడా ఈ 2 ఏళ్లలో చాలా సంతోషాలతో ఉన్నారు. చదువుకునే బిడ్డలు 10th క్లాస్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ మంచి మార్కులతో పాస్ అవ్వడం జరిగింది. నేను విద్యా వ్యవస్థ ఎంతో బాగుందని దానికి నిదర్శనంగా ఇవాళ రిజల్ట్స్ మనకు చూపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా అమెరికా, ఇరాన్ యుద్ధంలో డీజిల్, పెట్రోల్ రేట్లు కూడా, ఆయిల్ రేట్లు కూడా బాగా పెరగడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో ఒక నరేంద్ర మోడీ గారు ఉండటం వల్ల ఇవాళ ప్రధానమంత్రిగా మనకి డీజిల్, పెట్రోల్ రేట్లు పెరగకుండా అతి తక్కువగా ₹3 పెంచడం జరిగింది. వాళ్ళ అమెరికాలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినాయి. అన్ని ప్రపంచవ్యాప్తంగా 80% డీజిల్, పెట్రోల్ రేటు పెరగడం జరిగింది. ఇక్కడైతే 3% పెరిగింది. అంటే ముందు చూపుతోటి చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు మనం అందరం కూడా మరి పెట్రోల్, డీజిల్ ఇంధనం కొత్త రావచ్చనే ఆలోచనతోటి, మరి వంట గ్యాస్ కూడా కొత్త రావచ్చనే ఆలోచన అందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ కూడా అనవసరంగా బయటికి వెళ్ళొద్దు, పెట్రోల్, డీజిల్ అనవసరంగా వాడొద్దు అని చెప్పడం జరిగింది. కాబట్టి వారి ఆలోచనతోటి మేమందరం కూడా, నేనైతే అరవింద్ బాబు మొదటి నుంచి కూడా చాలా సింపుల్గా ఒకే వెహికల్ తోటి మరి వార్డులోకి వెళ్తుండేవాడిని. అధికార బలం కానీ ధనబలం ఇవన్నీ లేకుండా ప్రశాంతంగా ఒక్కడనే వెళ్తాను వార్డుల్లోకి. ప్రజల్లోకి వెళ్తూ ఎప్పుడు నిత్యం కూడా వాళ్ళతో పనిచేస్తూ ఉంటాను. అదేవిధంగా ఇవాళ వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే తెలుసుకోవాలి, మొదటి నుంచి కూడా మీ ఆలోచన అంతా కూడా ఒక అవినీతిమయం, దుర్మార్గమయం. రోజు కూడా ఇవాళ ప్రజలు సరైన రీతిలో మీకు బుద్ధి చెప్పినా కానీ మరి వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి తీరు మారలేదు. ఏదో విధంగా అనవసరమైన వ్యాఖ్యలు చేయటం, సోషల్ మీడియాలో అనవసరమైనగా పోస్టులు పెడతా ఉంటారు. మరి అబద్ధాన్ని నిజమని నమ్మించడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తూ ఇవాళ సోషల్ మీడియాలో ఎన్నో పోస్టులు పెడతా ఉంటారు. ఆ సోషల్ మీడియా పోస్టులు పెట్టేవాళ్ళు కూడా మరి ప్రజల్లో తిరిగేవాళ్ళు కాదు. ఎక్కడో దూరంగా కనపడకుండా అమెరికాలో ఉంటాడు ఒకడు. జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెల మీదే అనవసరం ఎంతో జుగుప్సాకరమైన వ్యాఖ్యలు పెట్టడం జరిగింది. మీరందరూ కూడా చూశారు. అది సభ్య సమాజం నిజంగా ఒక తల్లి తండ్రికి పుట్టిన వాళ్ళు ఎవరు కూడా అటువంటి వ్యాఖ్యలు పెట్టరు. ఎవరైనా పెట్టినా కానీ సొంత అన్నయ్యగా అతను కూడా రియాక్ట్ అవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారి మీద ఇటువంటి వ్యాఖ్యలు పెట్టినప్పుడు రేపు భారతీ మీద కానీ పెడతారు కదా, ఇటువంటి వ్యాఖ్యలు అందరూ కూడా ఖండించాలి. ఎందుకంటే ఒక సభ్య సమాజం ఉన్నాము. ఒక అమ్మా నాన్నకి పుట్టినప్పుడు కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయటం అనేది మంచి పద్ధతి కాదు. గడిచిన 5 ఏళ్లలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు 10 ఏళ్ళు. ఏనాడన్నా మున్సిపాలిటీలో దగ్గరుండి కాలువలు శుభ్రం చేయించాడా, కాలువలు పూడికి తీశాడా? ఆయన ఎప్పుడైనా పనిచేశాడు చెప్పండి. ఇవాళ ఒక ఆదివారం బయటకు వచ్చి ఆదివారం రోజు మున్సిపల్ కార్మికులందరూ కూడా సెలవులో ఉంటారు. ఆ ఒక్కరోజు మేము సెలవు తీసుకుంటాము, చర్చలకు వెళ్తాం కాబట్టి మాకు సెలవు తీసుకుంటున్నారు కాబట్టి మధ్యాహ్నం దాకా పనిచేస్తూ ఉంటారు. ఈ విధంగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మా మీద వ్యాఖ్యలు చేయడం అనేది మంచి పద్ధతి కాదు. మీరు పెట్రోల్ ధర పెరిగిందని చెప్పి ర్యాలీ చేశారు, సిగ్గుపడాలి మీరు. మీ హయాంలో ₹36 పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినాయి. ఈ నర్సరావుపేట పట్టణంలో వైసీపీ నాయకుడు ఒక రెడ్డి అబ్బాయి వినుకొండ నుంచి వచ్చాడు స్టూడెంట్. అనూష అమ్మాయిని దారుణంగా హత్య చేయడం జరిగింది. మీ అందరూ కూడా తెలుసు, దాని మీద ఎంతో పోరాటం చేశాం. అమ్మాయికి ఆ రోజు కలెక్టర్ గారి దగ్గర నుంచి కూడా ₹10 లక్షల ఎక్స్గ్రేషన్ కూడా ఇప్పించడం జరిగింది. ఇట్లాంటి ఎన్నో పోరాటాలు చేసాం. ఒక అరవింద్ బాబుని 5 ఏళ్లలో కూడా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని దుర్మార్గాలు చేస్తున్నా, అన్ని కేసులు పెడుతున్నా కానీ ఒక అరవింద్ బాబు మీద, నా మీదే 64 కేసులు పెట్టడం జరిగింది. పోలీసులతో ఎంతో దాడులు చేయించడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలు గుర్తించారు కాబట్టి కులం, మతం, రాజకీయాలు తెలియని అరవింద్ బాబుని ప్రజల కోసం పనిచేస్తాడని చెప్పి నన్ను గెలిపించడం జరిగింది. కాబట్టి ఎప్పుడు కూడా నేను ఒకటే హెచ్చరిస్తున్నాను, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ వైసీపీ నాయకుల్ని, ఓ పరిపాలనకి మంచి ప్రభుత్వం ఇవాళ పరిపాలన నడిపిస్తూ ఉంది కాబట్టి ఆ ప్రభుత్వానికి అండగా ఉండే బాధ్యత మనం అందరం కూడా తీసుకోవాలి.
నిన్న వైఎస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ పెంచారని నిరసన వ్యక్తం చేయమన్నారు. అదే రకంగా నర్సాపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సైకిల్ మీద పోయి వినతిపత్రం ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి. 2019 నుంచి 2024 వరకు 5 సంవత్సరాల్లో 6 సార్లు పెంచారు. ఒకసారి 10 రూపాయలు పెంచి మళ్ళా వారం ఆగి 5 రూపాయలు తగ్గించడం జరిగింది. ఈ రోజున మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండటం వల్ల భారతదేశంలో ఉన్న 140 మంది కోట్ల ప్రజలు చాలా అదృష్టవంతులు.